మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రభు సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వర్తమానము మరి సేవకులు అందించారు. మరి దాన్ని బట్టి కొన్ని లేఖనాలు చూసుకొని ముందుకు వెళదాం. కీర్తనాల గ్రంథము 128వ అధ్యాయము 2వ వాక్యం. నిశ్చయముగా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తనాకారులు రచించినటువంటి ఈ కీర్తనలో చూసినట్లయితే ఒకటి, మనుషుల చేతి కష్టార్జితము వ్యర్థమైపోతున్నది. ఆ మనిషి కష్టార్జితము వ్యర్థమైపోవడం వలన ఆ మనుషునికి అంటే ఏమి మిగలడం లేదు. ఈ రోజుల్లో అయితే డబ్బుంటేనే ఘనత, డబ్బుంటేనే ఘనత. డబ్బు లేకపోతే ఎవరు కూడా లెక్క చేయరు. డబ్బు ఉందనుకో, ఆయనకంట డబ్బులున్న వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారంట. డబ్బు లేని వాడికి వాని దగ్గరికి రాని కూడా రారు. ఒక ఉపమాన రీతిగా తెలియపరచబడినటువంటి మాట ఏమిటంటే, ఒకానొక ఊరిలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఇద్దరు సహోదరులు, ఒక సహోదరుడు. ఇద్దరు సహోదరులు, ఒక సహోదరుడు కలిగి ఉన్న కుటుంబము మంచి కుటుంబమే. అలాగున కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఇద్దరి సహోదరులకు వివాహం చేసి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆయన కొన్ని వ్యాపారాలు చేస్తూ బహుఘనత కలిగి మంచివాడిగా జీవించాడు. ఆ కొన్ని రోజుల తర్వాత కాలక్రమేణా వ్యాపారంలో నష్టం వస్తూ ఉండగా దానిని ఎదిరించలేక ఆ కొన్ని రోజుల తర్వాత పూర్తిగా వ్యాపారంలో నష్టపోయి ఇక దీనస్థితికి వచ్చేసాడు. సంపన్న స్థితిలో నుంచి దీనస్థితికి వచ్చేసాడు. దీనస్థితికి వచ్చిన తర్వాత ఆలోచన చేశాడు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంత బ్రతికి ఇంకొకరి చేతికి ఆశపడవలసినటువంటి స్థితికి జారుకున్నాను కదా అని అప్పుడు చెల్లెళ్ళ దగ్గరికి వెళితే దూరం నుంచి చూసి చెల్లెలు అనుకుంది, అయ్యో మా అన్న వస్తున్నాడే, ఆయన వ్యాపారంలో నష్టపోయాడు, వస్తున్నాడంటే ఏమైనా డబ్బులు అడుగుతాడేమో, ఏమైనా అడిగితే ఇస్తానేమో, కానీ ఇచ్చిన నాకు తిరిగి ఇచ్చేస్తాడో, ఇవ్వడానికి అన్న దగ్గర ఏమీ లేదు, నేను ఇచ్చిన మర్చిపోవలసిందే అనేటటువంటి ఆలోచన తనకి. అన్నయ్య వచ్చేసరికి కాళ్ళకు నీళ్ళిచ్చింది, కడుక్కున్నాడు, కూర్చున్న తర్వాత ఇంకా ఈమె బాధలు మొదలుపెట్టింది. ఇంకా ఈయన ఎక్కడ డబ్బులు అడుగుతాడని చెప్పేసి డబ్బులు అడగక ముందే, అన్నయ్య మాకు ఆదాయింది, ఇలా బాకీ ఉంది, ఆ పిల్లల ఫీజు కట్టాలి, ఈ పిల్లల ఫీజు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని చెప్పేసి నానా విధములైనటువంటి సమస్యలు చెప్తా ఉంది. చెప్పేసరికి ఏమైపోయింది, ఇంకా ఆయన మనసు ఏమనుకుంది, అయ్యో నా చెల్లెలే కష్టంలో ఉన్నట్టుంది కదా, ఏం అడగాలని చెప్పేసి అడగలేదు. అక్కడ కూర్చున్నంతసేపు కొంచెం ఏదో కారము రొట్టెనో ఏదో చేసింది, తిన్నాడు, వెళ్ళిపోయి
ఇంకేం చేయాలని చెప్పేసి ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుని దగ్గరికి వెళితే ఆ స్నేహితుడు ఏం చేశాడంటే ఆయనను చూసి బాధపడ్డాడు. ఇంత మంచి వ్యాపారం చేసావు, ఇంత సంపన్న స్థితిలో ఉండావు, ఇలా ఎందుకు అయిపోయావంటే, ఇక ఏం చేస్తాం, నేనేదో పొరపాటు చేసి ఉంటాను కనుక నా వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇది కూడా నా మంచికి అనుకోవాలని చెప్పేసి తన సర్ది చెప్తే, అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆయనకు, ఇదిగో ఈ కొంత అమౌంట్ తీసుకో, వెళ్ళి వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారంలో నువ్వు బాగా సంపాదించుకో, ఈ ఇచ్చిన డబ్బు మాత్రం నాకు తిరిగి ఇవ్వనవసరం లేదని చెప్పేసి పంపించేశాడు. సరే అని చెప్పేసి ఇంకా ముందు చేసినటువంటి పొరపాటు చేయకుండా వచ్చి మంచి చిన్న వ్యాపారం ప్రారంభించుకుంటూ దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడి మళ్ళీ తిరిగి సంపన్న స్థితికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అప్పుడు మంచి దుస్తులు ధరించుకొని నా చెల్లెల దగ్గరికి వెళ్ళాలని చెల్లెల దగ్గరికి వెళ్ళాడంట. చెల్లెల దగ్గరికి వెళితే ఆ వార్త కాస్త అందే ఉంటుంది చెల్లెలికి, మా అన్న బాగా సంపాదిస్తున్నాడని చెప్పేసి. అప్పుడు అన్నయ్య వస్తుంటే అన్నయ్యను చూసి, అన్నయ్య వస్తున్నావా రా అని చెప్పేసి అప్పుడు కాళ్ళకు నీళ్ళు ఇచ్చేసి మర్యాదలు చేసి మంచి కుర్చీ మీద కూర్చోబెట్టి, అన్నయ్య ఇప్పుడే ఉండి నీకోసం మంచి వంటలు వండుతానని చెప్పేసి అప్పుడే పప్పులు అదేసి ఏదో అప్పలు అంటే పోలాలు లేకపోతే ఏదో స్వీట్ చేసి అంత ప్రేమ చూపిస్తుందంట. అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు అప్పుడు అన్నాడంట, తన పై మీద నుంచి మంచి బట్టలు షూట్ అది తీసి తినుమని చెప్పేసి, యూటికి పెట్టమ్మా ఈ మంచి భోజనాలు, ఈ భోజనాలన్నీ ఈ బట్టలను చూసే కదా నీవు ఇచ్చింది, నా స్థితిని చూసే కదా ఇంత మంచి భోజనాలు పెట్టు. ఒకరోజు నేను దీన స్థితిలో ఉన్నప్పుడు నేను దగ్గరకు వచ్చాను, కానీ ఆ రోజు నాకు పెట్టినటువంటి ఆహారం నీకు గుర్తుందా? అయితే మనుషులు ముఖములను చూసి మరి వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి వారికి విలువిస్తారు, ఘనతనిస్తారు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు పై రూపాన్ని బట్టి లెక్క పెట్టేటటువంటి దేవుడు కాదు. మనసుని ఎరిగిన వాడు, ఆంతర్యమును ఎరిగినటువంటి గొప్ప దేవుడు కనుక ఈరోజు ఈ వాక్య భాగంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనుషుల యొక్క కష్టార్జితము వ్యర్థమైపోతుంది. ఎందుకు వ్యర్థమైపోతుంది అంటే, ఇహాలోకమైనటువంటి తుచ్చమైనటువంటి నీచమైనటువంటి అలవాట్లకు అలవాటు పడి త్రాగుడుకు బానిసైపోయి, ఒక సపోజ్ ఉదాహరణ, ఒక మేస్త్రి పని చేస్తున్న వాడు 1000 రూపాయల కూలి ఉంది. సాయంత్రం వరకు 1000 రూపాయల కూలి పనిచేసి వస్తూ ఏం చేస్తాడంటే 250 300 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ కొనుక్కుంటాడు, లేకపోతే ఏదో కొనుక్కొని తాగుతాడు. ఆ ఒక్కదానితో పోకుండా దానికి తోడుగా చికెన్ పకోడో, ఆ పకోడో, ఈ పకోడో ఏదో కొనుక్కొని తింటాడు. ఆ ఒక్కడి వల్ల ఏమవుతుందంటే ఆయనకు ఒక్కడికి 400-500 ఆయనకు పోతుంది. వచ్చే కష్టార్జితం ఇంటి దగ్గరకు రావడం లేదు, వ్యర్థమైపోతుంది. జీవితాలలో మనిషి వెనుకబడిపోతున్నాడు అంటే కారణం ఏమిటంటే ఈ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది. కనుక ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో మనము చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ కష్టార్జితము నీవు నిశ్చయముగా అనుభవించేదవు అని తెలియపరుస్తా ఉన్నాడు. అయితే ఈ కష్టార్జితములో అది పొదుపు చేయబడాలి, అది నీవే అనుభవించాలి, అది నీ సొత్తు. ఇక్కడేమంటున్నాడంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అనే విషయంలో చూసినట్లయితే నీవు ఏ విధంగా ధన్యుడవు? కష్టజీతం వ్యర్థమైపోతుంది కదా, ఇంకా నీకు మిగిలేదేంది? నీకు ఏ రీతి ప్రకారంగా ధన్యత కలుగుతుంది? అయితే పరిశుద్ధ లేఖనాలలో మనం కొన్ని విషయాలు చూసినట్లయితే ఎవరు ధన్యులు మరి చూస్తాం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ధన్యతలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి.
ఒక్క నిమిషం అమ్మ, 3వ వచనం చదువు. ఆత్మ విషయములో ధన్యులు, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధనులు ఒకరు. అమ్మ కాదు కాదు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికారము గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి, ఇది సహించాలి. ఇది ఆత్మీయ విషయంలో. ఇవి కలిగి ఉంటే నీ కష్టార్జితం అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఆత్మీయ విషయములో దీనత్వము లేదు. ఇక్కడ మనం ఏమంటాం? ఆత్మ విషయములో దీనులైనటువంటి వారు ధన్యులు. మేము ఆదివారం ఆరాధనకు వెళ్తాం. ఆత్మ ఎలా ఉంది? తగ్గింపు తత్వం ఉందా? ఆత్మ విషయంలో తగ్గింపు తత్వం ఉందా? దీనత్వము లేనే లేదు. సేవకుల విషయంలో కావచ్చు, సహోదరుల విషయంలో కావచ్చు, సహోదరుల విషయంలో కాదు. ఆమె కంటే నేనేమన్నా తక్కువనా? ఆమె కంటే నేనే ఎక్కువ కదా. ఒకరికంటే ఒకరు తగ్గింపు తత్వము లేదు. తగ్గింపు తత్వము లేకపోతే నీవు ధనుడవు కాదు. నీకు మేలు కలగాలి అంటే, నీ కష్టార్జితము నీవు అనుభవించాలి అంటే ఆత్మీయ విషయంలో దీనత్వము కలిగి ఉండాలి. ఆత్మీయ విషయంలో దీనత్వము కలిగి ఉండాలి. మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాము. కూడా ఇద్దరు ప్రార్థన చేయడానికి మందిరం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వారేమో ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటున్నటువంటి వారు. ఒక ఆయన మీద ఒక ఆయన నింద మోపుతున్నాడు. ఆయననేమో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ తగ్గింపు తత్వం అనేది మనలో రావాలి. ఆ తగ్గింపు తత్వం. ఆ తత్వము లేకపోతే నీవు ధన్యుడవు కాదు. ఇంకొక విషయం, దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడాలంటే ఏ విషయంలో దుఃఖపడాలి? ఎవరి కోసం ఏడవాలి? ప్రభు తెలియపరిచారు. ఏమని తెలియపరిచారు ప్రభు? నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడవండి. ఏ విషయంలో దుఃఖపడుతున్నావు? నా ప్రియమైన సహోదరులార విషయంలో చూసినట్లయితే ఒకానొక ఊరిలో ఒక సహోదరుడు ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తున్నాడంటే ఎందుకురా ఏడుస్తున్నావంటే ఏం చెప్పాలో ఏమైంది? బ్రేకప్ చెప్పింది. ఏడుస్తున్నా. ఎవరి కోసం ఏడుస్తున్నావు? నేను కన్నటువంటి తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్నావా? ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారు మీ పిల్లల కోసం ఏడుస్తున్నారా? ఎవరి కోసం ఏడుస్తున్నారు? ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నారు. నీ ప్రతి కన్నీళ్లు కూడా ఎక్కడున్నాయంట? ఆయన బుడ్డిలో ఉన్నాయి. ఆయన కవిలలో దాచబడి ఉన్నవి. ప్రభు ఏడ్చారు. మార్లు ప్రభు ఏడ్చారు. భూమి మీద సశరీరుగా జీవిస్తున్నప్పుడు గెత్సెమనే తోటలో ఏడ్చారు. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, యవ్వనస్తులు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే తల్లిదండ్రులను దుఃఖపరుస్తూ ఉన్నారు. జ్ఞానం కలిగినటువంటి కుమారుడు తన తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకు దుఃఖము కలగచేస్తాడు. అయితే ఈ ధన్యత ప్రభు ఏడుస్తున్నారు. ప్రభు ఏడ్చిన దానికి ఒక లెక్క. నువ్వెవరి కోసం ఏడుస్తున్నావు? ఎవరి కోసం దుఃఖపడుతున్నావు? కుటుంబాలు నాశనమైపోతున్నాయి. భార్య భర్త మాట వినదు. భర్త భార్య మాట వినడు. కూతురు తల్లి మాట వినదు. కుమారుడు తండ్రి మాట వినడు. అయితే ప్రతి కుటుంబంలో దుఃఖం ఉంది.
ఆ దుఃఖము ఆత్మ సంబంధమైనటువంటి నివారణ, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయత చేత అది నివారణ పొందాలి. ప్రభు పాద సన్నిధిలో రేయి మొదటి జాములను లేచి కన్నీళ్లు విడవాలి. సేవకులైనటువంటి వారు సంఘము కొరకు ప్రార్థన చేయాలి, కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేయాలి. సంఘస్థులందరూ కూడా సంఘ క్షేమము కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దుఃఖపడువారు ధన్యులు అంటే నేను ఏడుస్తున్నా, నాకు బాధలు ఉన్నాయి, నాకు రోగం ఉంది, నాకు వ్యాధి ఉంది, నాకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యను బట్టి ఏడుస్తున్నానంటే కాదు. మొట్టమొదటిగా ఆత్మీయ విషయంలో దీనత్వము కలిగి ఆత్మానుసారమైనటువంటి దుఃఖము కలిగి కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేయాలి. ఆ దుఃఖము కలిగి ఉండాలి. ఆ దుఃఖము కలిగి ఉంటే నీవు ధన్యుడమవుతావు, అప్పుడు ఓదార్పు నందుతావు. యోబు విషయంలో చూస్తాం, ఎంత దుఃఖం కలిగింది ఆయనకి, ఎంత బాధ కలిగింది. ఎంత బాధ కలిగినను దేవుని మహిమపరిచాడు. ఈరోజు మనకు శోధన వచ్చింది, బాధ వచ్చింది, కష్టాలు వచ్చినాయి, నష్టము కలిగిందంటే ఏం చేస్తామంటే అప్పుడు మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటంటే దేవుని స్తుతించడం మర్చిపోతాం, దేవుని ఆరాధించడం మర్చిపోతాం. కనుక మనం ధన్యులమా? దుఃఖం విషయంలో ధన్యులమా? సరిచేసుకోవాలి. ఇలాగ చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు, నీతి ఈరోజు కనుమరుగైపోయింది. ఉందా? నీతి ఉందా? నీతి లేనే లేదు, కనుమరుగైపోయింది, కానరావడం లేదు. ఎటు చూసిన అన్యాయము, అక్రమము పెట్టరేగి అధికారము చేస్తున్నాయి. ఒకరికి న్యాయం చేయాలంటే ఆ న్యాయము కలిగినటువంటి నీతి కలిగినటువంటి వారిని అన్యాయము చేసినటువంటి వారి విషయంలో తీర్పునిచ్చి వారిని నీతిమంతులుగా తీరుస్తా ఉన్నారు. కనుక మన సహోదరుల విషయంలో, మన ముందున్నటువంటి విషయంలో మనం ఏ రీతి ప్రకారంగా వ్యవహరిస్తున్నాం? ధన్యకరమైనటువంటి జీవితము జీవించాలంటే నీతి కొరకు, నీతిని బట్టి ఆకలి దప్పులు కలిగివి ప్రాణం పోతుందంటే కూడా ఏం చేయాలంట? నీతిని విడిచిపెట్టకూడదు. ఇలాగ చూసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. చూడండి, సమాధానపరచబడాలి. ఒకరు కొట్లాడుతున్నారు, లేకపోతే వారి మధ్యలో సమస్య ఉంది. ఆ సమస్యను ఏం చేయాలి? పరిష్కరించాలి. వారిద్దరి మధ్యలో సమాధానం కలగచేయాలి. ఇంకా ఇది చాలా పాయింట్. ఇది నా నిమిత్తము జనులు అబద్ధముగా చెడ్డ మాటలే ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి ఎంత చక్కటి మాట ఇది. దీంట్లో ఒక్క క్వాలిటీ కలిగి ఉన్నామా? నా నిమిత్తము, దేవుని నిమిత్తము. ఇక ఒక విషయంలో చూస్తే సేవకులకు ఇంకా తిట్లు పడతా ఉంటాయి. సేవకులు తిట్టడంలో ఎవరు కూడా ఉండరు, అందరు తిడతారు. అంటే కొంతమంది తిట్టరులే కానీ ఇక్కడ చూసినట్లు ఏమంటారు? నా నిమిత్తము, దేవుని నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా లేనిపోనిది పుట్టించి చెడ్డ మాట్లాడి అనరాని మాటలన్నీ మాట్లాడి కూడా మీ మీద చెడ్డ మాటలు పడుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. ఏమైతుంది? అప్పుడు ఏం చేయాలంటే మీరు సంతోషించండి. హల్లెలూయా. ఏం చేయాలా? నేను ఎవరైనా తిట్టినా పర్లేదు, సంతోషించి ఆనందించండి. ఆనందించినప్పుడు ఎప్పుడేమవుతుందంట? పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది, ఎక్కువైతుంది. ఒకవేళ వారు మిమ్మల్ని నిందించి వారి చేత మాట్లాడుతున్నప్పుడు వారికి రిటర్న్గా మీరు మాట్లాడారనుకోండి, అప్పుడేమవుతుంది?
అమ్మా, ఆదివారం ప్రార్థనకి వెళ్తుంది, ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు. నోరు చూస్తే అబ్బా, నోరు తెరిచిందంటే గబ్బి మాటలు. అబ్బా, అప్పుడైనది ఘనత కలుగుతుందా, లేకపోతే ఘనహీనత కలుగుతుందా? అవమానం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అందుకే అంటారు పెద్దలు, సామెత ఉంది, బురదలో రాయి వేయద్దు, పైన చింతించుకో. నేను నిందిస్తున్నారా, నిందించని. నేను అపహాసిస్తున్నారా, అపహాసించని. వాళ్ళ నోట్లు పెట్టొద్దు, నోళ్ళు పెట్టొద్దు, వారికి ఎదురుగా మాట్లాడొద్దు, దూరంగా వెళ్ళిపోవాలి, పక్కకు తప్పుకోవాలి. అని కాన ప్రియమనే సహోదరి సహోదరా, నీవు ధన్యత పొందుకోవాలి, నీకు మేలు కలగాలి, నీకు ఆశీర్వాదము కలగాలి అంటే నీవు అన్ని విషయంలో ప్రభువు బోధించినటువంటి ఈ ఆజ్ఞలు, ప్రభువు కలిగినటువంటి కలగచేసి ఈ ధన్యతలన్నీ పొందుకోవాలి అంటే నీవు ఆత్మీయ విషయంలో దీనత్వము కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాం. ఇంకొక మాట తెలియపరుస్తాం. ఎవరు ధన్యులు అంటే యెహోవా వలన బలమునందు వారు ధన్యులు. చూడండి, కీర్తనాల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియమములు, వారు బాక లోయలో నుండి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాని మీద దీవెనలుగా కప్పును, వారు నానాటికి అభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురు. హల్లెలూయా. బాకాలోయ అంటే కన్నీటి లోయ. బాకాలోయ అంటే కన్నీటి లోయ. ఇక్కడ చూసినట్లయితే దేవుని వలన బలమునుంది. పరిశుద్ధ లేఖనాలలో పౌలు గారు తెలియపరుస్తారు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయుదును. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయుదును. ఈరోజు నిన్ను ఎవరు బలపరుస్తున్నారు? నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? నీకు బాధలు కలగడానికి కారణం ఏమిటి? నీ కష్టార్జితం అంతా వృధాగా పోవడానికి కారణం ఏమిటి? గ్రహించగలగాలి. అది గ్రహించినప్పుడే నీ పొరపాటు నువ్వు సరి చేసుకోగలుగుతావు. గ్రహించినప్పుడు ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటావు. అయితే నిన్ను ఎవరు బలపరుస్తున్నారు? నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? పరిశుద్ధ లేఖనాలలో సామెతల గ్రంథంలో తెలియపరుస్తున్నారు. ఏమని తెలియపరుస్తున్నాడు? నిన్ను పాపులు ప్రేరేపించగా నువ్వు ఒప్పుకొనకుము. ఒకరి ప్రాణము తీతము రమ్మని, ఒకరికి సజీవముగానే మృంగివేద్దాము రమ్మని పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, నువ్వు ఒప్పుకొనకు. అయితే నా ప్రేమని సహోదరి సహోదరులారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కన్నీరు మిగిలిపోతుంది, బాధ కలుగుతుంది. వాటికి బాధ కలగడానికి కారణం ఏమిటి? గ్రహించగలగాలి. ఇది సాతాను యొక్క ప్రేరేపణ, లేకపోతే నా ప్రభువు బలపరిస్తే ఇలాగ ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్య భాగములో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. నానాటికి బలాభివృద్ధి నొంది బలాభివృద్ధి పొంది ఏం చేస్తారంట? ప్రయాణము చేయుదురు. యెహోవా వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. దేవుని యొక్క వలన బలము పొందడం లేదు. దేవుని యొక్క బలము వలన బలము పొందడం లేదు. బలము పొందలేక ఎందుకు బలము పొందుకోలేకపోతున్నాం? ప్రార్థనా జీవితంలో పడిపోతున్నావు, విశ్వాసంలో దిగజారిపోతున్నావు. ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి అతనిని బలపరచనని మనం చూస్తాం. అక్కడ ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ,
నీ విశ్వాస జీవితంలో ప్రేరేపణ కలిగి నీవు బలము పొందుకున్నట్టుగా నీకు సూచనలు కనిపిస్తున్నాయా? అయితే అట్టి బలము యెహోవా వలన కలిగినటువంటి బలము నొందినటువంటి మనుషులు ధన్యత పొందుకుంటారు. ఆ బలము పొందుకున్న తర్వాత మరేం చేస్తారంట? ప్రయాణము చేస్తారు. యాత్ర చేయు మార్గములు వారికి ప్రియమములు. వారు బాకాలోయలో నుండి బయలువెళ్ళి దానిని జలమయముగా చేస్తారట. కన్నీటి లోయ, బాకాలోయ దాటాలి, శ్రమలు దాటాలి, బాధలు దాటాలి, కన్నీటిని ఎదిరించాలి, వాటిని జయించి వారందరూ కూడా జలమయముగా చేయుచు అదేమైందంట? తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది. ఎప్పుడైతే నీవు దానిని జయించడానికి నీ విశ్వాస జీవితము, ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన, వాక్యము ఇవి కలిగి ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంట? అది తొలకరి వాన ఏరి ప్రకారంగా కప్పినప్పుడు అలాగ కృపచేత మిమ్మలను కప్పి అది దీవెనలతో కప్పుతుంది. ఆ దీవెనలతో కప్పబడినప్పుడు మీరు నానాటికి బలము పొందుకొని వారందరూ కూడా బలాభివృద్ధి నుండి వారు ప్రయాణము చేయొచ్చు. ప్రతివారు కూడా ఎక్కడ ఉంటారట? ఇంట్లో కూర్చుని బిర్యానీ వండుకొని తింటారటనా కదా? దేవుడు మనకు అభివృద్ధి చేశాడు, కష్టార్జితమును దీవించాడు, ఆశీర్వదించాడు. నానాటికి మనము ధనాభివృద్ధి కలిగి సంతోషిస్తూ ఆనందిస్తూ ఏం చేస్తున్నాము? బిర్యానీలో వండుకొని తింటున్నాము. వాళ్ళందరూ బిర్యానీలో వండుకొని తిన్నారా? ఎక్కడ కనిపించారు వాళ్ళు? సియోనులో నుండి దేవుని సన్నిధిలో కనబడుదురు. అప్పుడేమైందంట? యెహోవా సైన్యములకు అధిపతి అగు దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము, మా ఖేడము దృష్టించుము, నీవు అభిషేకించిన వారిని ముఖమును లక్షింపుము. చూడండి, ధన్యత కలిగినటువంటి వారు ఏం చేస్తారట? బలము నొందుతారు. బలము నొంది అలాగే బలములో నుండి ఇంకేం చేయాలి? బలము పొందుకున్న తర్వాత దేవుని సన్నిధిలో అభివృద్ధి నొందాలి, కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడక తమకిష్టానుసారమైనటువంటి జీవితం జీవించడానికి లోకంలో కనిపిస్తారు. కానీ ఆ లోకంలో కనిపించిన తర్వాత ఏమవుతుంది? దేవుని చేత ఆశీర్వదించబడ్డావు, దేవుని చేత దీవెన పొందుకున్నావు, దేవుడు నీకు సమృద్ధి చేశాడు, నీకు ఘనత చేశాడు. వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవునిని లెక్క చేయక వాటన్నిటి విషయంలో నీవు అతిశయపడుచున్నావు. కనుక నీవు ధన్యుడవు కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖనాల్లో మరొక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవంతులకు నీతివంతుని పిల్లలు. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారికి ఆత్మచేత ప్రేరేపించబడి రాయించబడినటువంటి మాటల విషయంలో మనం చూస్తాం. ఇక్కడ దయచూపు వానిని కలుసుకొనుటకై అనేకులు తటస్థింతురు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వినిపించట్లేదా? హల్లెలూయా. నిద్రలో ఉన్నట్టున్నారు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో పోయిన వారంలో నేను తెలియపరిచాను, నీ తర్వాత
నీ సంతతి ఆశీర్వదించబడాలి, నీ తర్వాత నీ సంతతి, నీ కుమారులు స్థిరపరచబడాలి అన్న అంశం మీద మాట్లాడాను. ఈరోజు ఇక్కడ ఏమంటున్నాడు? నీవు యథార్థవర్తునుడగు నీతిమంతుని పిల్లలు వాని తర్వాత తరం ధన్యులవుతారు. హల్లెలూయా. నీ తర్వాత నీ సంతతి, నీ తర్వాత నీ తరం, నీవు ధన్యుడుగా జీవిస్తే నీ తర్వాత నీ తరం కూడా, నీ పిల్లలు కూడా ధన్యత కలిగి ధన్యులవుతారని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు తెలియపరుస్తున్నారు. అయితే నీవు మేలు పొందుకోవాలి, నీకు మేలు కలగాలి. కనుక మేలు కలిగి మేలు పొందుకొని నీ కష్టార్జితమును నీవు అనుభవించినట్లుగా నీవు ధన్యకరమైనటువంటి జీవితము జీవించాలని ప్రభు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఒకవేళ ధన్యత కలిగి జీవించకపోతే నీవు కలిగినటువంటి ఆశలన్నీ అడి ఆశలైపోతాయి కదా. పరిశుద్ధ లేఖనాలు ఇదే కీర్తనాల గ్రంథం 109వ అధ్యాయం 11వ వాక్యం చూడండి, ఏమని ఉంది? వాని ఆస్తియంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక, వాని కష్టార్జితము పరులు దోచుకొందురుగాక. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో దావీదు రచించినటువంటి కీర్తన ఇది. ప్రధాన గాయకునికి దావీదు కీర్తనలో చూసినట్లయితే, నా స్తుతికి కారణభూతుడవగు దేవా మౌనముగా ఉండకు. మొరపెడుతున్నాడు, ఇక్కడ మొరపెడతా ఉన్నాడు. ఇక్కడ ప్రభు సన్నిధిలో చేరి ఉన్నటువంటి మనము కూడా యథార్థ హృదయము కలిగి, దీన మనస్సు కలిగి, నీకు కలిగినటువంటి సమస్యలను బట్టి, నీకు కలుగుతున్నటువంటి నష్టాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి ధన్యతను పోగొట్టుకొని, నీకు కలిగినటువంటి కీర్తి ఘనతను పోగొట్టుకొని, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకొని, నా స్తుతికి కారణభూతుడా, నా తండ్రి, నా ప్రాణము తీయాలని కపట ఉపాయముతో వారు నోరు తెరిచి దినమెల్లా నన్ను నిందించడానికి వారు ఎదురు చూస్తున్నారు అని ప్రేరేపించి అతను ప్రార్థన చేస్తూ ఎలుగెత్తి ఏమంటాడంటే, నన్ను ఎవరైతే నాశనము చేయాలంటున్నారో వారి విషయంలో మాట్లాడుతూ ఆయన సంబోధించినటువంటి మాట ఇది. వారి ఆస్తి అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక, వారి కష్టార్జితము పరులు దోచుకొందురుగాక. నా ప్రియమైన సహోదరి, ఈరోజు నీ కష్టార్జితం ఎవరు దోచుకుంటున్నారు? పగలంతా ప్రయాసపడి రక్తమంతా చెమటగా మార్చుకొని ప్రయాసపడుతున్నావు, నీ కష్టార్జితమంతా దోచుకొని పోబడుతుంది. అది నీకు తెలుసు. ఎలాగో నీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది. చూడండి, ఒక్కసారి నీవు దేవా నా స్తుతికి కారణభూతుడా, నేను నీకు విడిచి నీకు దూరం అవ్వకపోవడం వలననే కదా ఇలాగూ జరిగిందని ప్రభు సన్నిధిలో మనం మోకరించినట్లయితే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు.